పేను సంక్షేమంలో పట్టుబొమ్మలు, పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, 20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులు వివిధ గ్రాంట్ల రూపంలో 1514 కోట్లు రావాల్సిందని అంచనా. పాలక వర్గాల పదవి కాలం ముగియడంతో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘ గ్రాంట్లు, పంచాయతీలు నిర్వహించే 3 రకాల బ్యాంక్ ఖాతాలో ఖాళీ, 4305 కోట్లకు చేరిన పెండింగ్ విద్యుత్ బిల్లులు, నిలిచిపోయిన అభివృద్ధి పనులు. రాష్ట్రంలో మొత్తం జనాభా 3,50,03,674. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. గ్రామీణ ప్రాంతం జనాభా 2,13,95,009. రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయన్నమాట. ఇంక ఇది కథ ఏమైందంటే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రాలేదంట సర్పంచులకి. ఈ మధ్యకాలంలో సర్పంచులు కూడా సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే పదవి కాలం ముగిసిన సర్పంచులు పెండింగ్లో ఉన్న బిల్లులు 3 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు రాలేదంట. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలే అవుతుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే. అయితే అదొకటి చూసుకున్నట్లయితే సెంట్రల్ ఫండ్స్ కూడా ఎక్కువ, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వీళ్ళకి రాలేదంట. సో దీనిపైన సర్పంచులపై పనిభారం అప్పుడు ఆ మధ్యకాలంలో సొంతంగా వాళ్ళే డబ్బులు వెచ్చించి మరి గ్రామంలో పనులు చేయటం వల్ల సుమారుగా ఒక్కొక్కరు 15 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకోవటం జరిగింది. వారందరికీ ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇలాంటి పెండింగ్లో ఉన్న బిల్లును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల కింద వారికి బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.